హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కన్నయ్య చిన్న కన్నయ్య ఒక కొత్త గ్రౌండ్లో క్రికెట్ అయితే ఆడుతుర్రు. సో ఇప్పుడైతే మీకు ఆ గ్రౌండ్ చూపిస్తాను, వెళ్దామా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక గ్రౌండ్కి అయితే చేరుకున్నాం. ఇదే గ్రౌండ్. యాక్చువల్లీ ఇది గ్రౌండ్ కాదు, పొలం మడి. ఈసారి పొలం వేయకపోయేసరికి ఇందులో క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఇక హాస్టల్ ఉండేసరికి మెంబర్స్ అయితే ఎక్కువ లేరు, అంతా 6 మెంబర్సే ఉన్నారు. ఇదే గ్రౌండ్. ఫోర్లు ఎక్కడికి ఆవడ్డా మధ్యలో ఇటు ఇటు గిదా గిదే ఇంత దగ్గర కన్నయ్య బౌలింగ్, చిన్న కన్నయ్య బ్యాటింగ్. బోల్డే చిన్న కన్నయ్య ఫస్ట్ బాల్ అవుట్ అయ్యిండు. వాళ్ళు మీ టీం వాళ్ళు వాళ్ళ టీం చిన్నోడు మహేష్ సన్నియా. అబ్బా ఇంకో సెకండ్ బాల్. ఫస్ట్ బాల్ చిన్న కన్నయ్య అవుట్ చేసిండు వాళ్ళ టీంలోకి వెళ్ళి. ఓ సెకండ్ బాల్. ఇటుకి ఒక్క ఫీల్డర్ లేడు కానీ రన్లు ఉన్నాయి అటు ఇటు. వాళ్ళ మనిషి వాళ్ళకి రన్అట్ అవుతారా? అంబర్సా? మీ ఇంకొకరు లేరు మరి మీ పర్సన్? వాళ్ళు ముగ్గురు బజ్జీలు తిన్నాకేండా? ఫ్రెండ్స్ మధ్యలో బ్యాటింగ్ పట్టాక బజ్జీలు తిన్నానికి ఏంటట? అదే బొండ బజ్జీలు తిన్నాయి. ఓ కీపర్ అటు అవుతుండు. రెడ్ బాల్ వేసిండు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే టెంపరరీ ఈ పొలం మడలనే గ్రౌండ్ చేసుకొని మన వాళ్ళు అయితే క్రికెట్ ఆడుతుర్రు. సో ఇప్పుడు హాలిడేస్లో మన పాత క్రికెట్ టీం అయితే అందరు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ వీలైతే ఇక్కడ పొలం వేయకపోతే ఇదే గ్రౌండ్లో క్రికెట్ అయితే ఆడతాం. ఒకవేళ ఇది వేస్తే ఇంకా వేరే గ్రౌండ్ అయితే వెతుక్కోవాలి. లాస్ట్ బాల్. ఇక బజ్జీలు తినమైన ఫీల్డర్ వచ్చిండు, గ్రీన్ కలర్ డ్రెస్ అయిన ఆయనే బజ్జీలు తినమైన వచ్చిండు మధ్యలో. కన్నయ్యలు అయితే బ్యాటింగ్ వచ్చారు. 5 ఓవర్లకు 6-0 కొట్టిరట, అంటే 60 కొట్టిరట. చూద్దాం మరి వీళ్ళు కొడతారా? ట్రయల్ బాలా? ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బజ్జీలు తినబోతే నేను గట్టిగా ట్రయల్గా బాల్స్ తినబడుతున్నా. చూద్దాం పిచ్చెట్లు బౌన్స్ అవుతుంది. చూద్దాం మన కన్నయ్య వాళ్ళు 5 ఓవర్లకు 60 టార్గెట్ రీచ్ అవుతారో కాదో. 61 రీచ్ అవ్వాలా. మొత్తం 4 బ్యాట్స్మెన్ ఉన్నారు. వీళ్ళిద్దరు చిన్నోళ్ళు, ఆయన మహేష్ అండ్ కన్నయ్య. ఆయన బౌలింగ్ ఆ గుట్ట దిగి ఉరికత్తరేంది అటు పోతుండు. ఫస్ట్ బాల్ అదో కొద్దిగా అయితే 6 పోయేది కానీ సింగిల్ కూడా రాలేదు. సెకండ్ బాల్ ఆఫ్ ద ఓవర్. అగో 6 కొట్టిండు. అగో ఆ గోడ కంటింది డైరెక్ట్ పోయి. వాళ్ళ ఇంట్లో పడుతుంది వచ్చని కొంచెం భయపడ్డాడు కానీ పర్లేదు. ఆయన నెక్స్ట్ షాట్ గట్టిగా కొట్టిండు. 2 రన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు ఫీల్డర్. అయ్యో సింగిల్ వచ్చింది. అగో అటు ఆ గోడ కంటే 4/4 10 రన్స్ కొట్టిండు. మొత్తం ఒకటి తీసిండు, 11 రన్స్ కొట్టిండు. అగో మళ్ళీ ఒక 4 కొట్టిండు కన్నయ్య. 15 రన్స్ కొట్టిండు. ఓ మీదికి లేచింది, క్యాచ్ పట్టే అవకాశం ఉంది, బట్ మిస్ అయిపోయింది ఎందుకంటే ఎత్తులు బొడుగులు చేయబట్టి. అండ్ 2 రన్స్ అయితే ఈజీగా వచ్చాయి. 17 రన్స్ కొట్టిండు ఫస్ట్ ఓవర్లో. ఇప్పటికే 5 బాల్స్లో 17 కొట్టిండు. ఇంకొక బాల్ ఉంది. 6 లేవా? అయ్యో లేనికే కొట్టిండు, లేకపోతే ఇంకొక 6 రన్లు వచ్చేటి. ఇప్పుడు మన చిన్న కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. ఇప్పటికే 15 రన్లు కొట్టి కన్నయ్య ఫామ్ ఉన్నాడు. 17 రన్లు, ఇంకొక 2 తీసిన రన్లు. ఓ వాటే బౌలింగ్. స్లో బాల్ వేసి కన్నయ్యని కన్ఫ్యూజ్ చేసిండు. కీపింగ్ దూరం. స్టెప్ క్యాచ్ అవుటా? ఫ్రెండ్స్ మళ్ళీ ఒక 6 కొట్టిండు. ఇక్కడ అవుట్ ఎట్లా అంటే 1 హ్యాండ్ తోటి స్టెప్ క్యాచ్ పడితే అవుట్ అట, 2 హ్యాండ్స్ పడితే ఉందా అంటే ఇప్పుడు 2 హ్యాండ్స్ పట్టుకుని నాట్ అవుట్. అమ్మో ఇది కొత్త రూల్, ఎన్నడూలే. స్టెప్ క్యాచ్ కొట్టు బ్రాండ్.
చిన్న కన్నయ్య స్లో బాల్స్ వేసి కన్ఫ్యూజ్ చేస్తుండు. ఇప్పటికి 3 బాల్ అయినాయి, ఒక 6 అయితే కొట్టిండు. మళ్ళీ స్లో బాల్ వేసి కన్ఫ్యూజ్ చేసిండు. 5వ బాల్ 3 బాల్ మెల్లగా వేసి కన్ఫ్యూజ్ చేసిండు. ఇప్పుడు ఒక బాల్ 6 అయింది. ఇప్పుడు ఈ బాల్ చూద్దాం. 5వ బాల్ ఓ గట్టి అవతల కొట్టిండు. అది ఓలింటికి అయిందో తెలియదు. ఓరి అవుటా? వేరే వాళ్ళ ఇంట్లో పడితే అవుటే చెప్పకున్నాను. లేట్ వచ్చారు కాబట్టి ఫ్రెండ్స్. ఫైనల్లీ బాల్ అయితే లేనుకొని తీసుకొచ్చిర్రు. ఇప్పుడు కన్నయ్య అవుటా కాదా డిసైడ్ చేస్తారు. అవుట్ అన్నాడు. అంటే వీళ్ళు ఫస్ట్ రూల్ పెట్టుకున్నారట, ఇటు బయటకు కొడితే అవుట్, ఇంకా కొన్ని అక్కల బయటకు కొడితే అవుట్ అని. కన్నయ్యకి ఇలా అట కొట్టిండట. ఇప్పుడు అవుటా కాదా నాట్ అవుట్ అంటారు. చెప్పు ఏం చేస్తారు? అట్లుండదు అట్లా కాదు. నువ్వు అప్పటి నుంచి ఆడుతున్నావు, నువ్వు చేయలేదు కొడతా అవుట్ అని. రేపు ఒక ఫ్లెక్స్ తీపిచ్చి ఇక్కడ రాపియ్యి. ఎక్కడ కొడతా అవుట్, ఎక్కడ కొడతా. కొత్తగా నేను వచ్చినా నాకు ఉంది లేదు కదా. నువ్వేస్తారు అవుట్ ఇస్తారా అవుట్ ఇస్తారా? నేను ఎంపైర్ కాదు, మీ ఇష్టం. మీ ఇష్టం. నన్ను అడగకూరు, మీ ఇష్టం. నాకు చెప్పకూరి మీరే డిసైడ్ అయ్యారు. అప్పుడు ఇచ్చినావా తెలకుండా ఇచ్చినావా? ఇప్పుడు తెలకుండా అవుట్ ఇవ్వాలా? అవును. అవుట్ అన్నాడు. అవుట్ అన్నాడు. అంబర్ అవుటా? ఇక్కడ అంబర్స్ అన్నాడు. సార్ ముగ్గురులో ఏడో వ్యక్తి, మధ్యలో వ్యక్తి. ఇటు ధర్నా ఎత్తుండవు. ధర్నా కాదు అవుట్ ఇద్దరు అవసరం అయితే. ఇంకేది ఓకేనా? సగం రాజు సగం అంటే 17 అంటే నీకు 8 రన్స్ అని. ఓకేనా? 8 రన్స్ పోర్ డీల్ ఓకే అయిపోయింది. కన్నయ్య గంటకి వెళ్ళి సగం స్కోర్ డౌట్ వేసారు. మళ్ళీ వేసి బంద్. ఇక ఇప్పుడు 8 రన్సే కొట్టినట్టు. నీ 17 23 మొత్తం 23 కదా? అంటే 12 రన్స్ నీకు. ఇగో 12 రన్స్ అయినాయి. అక్కడ ఏమో చర్చ చేస్తారు గట్టిగానే. అంటే ఇప్పుడు నువ్వు 100 కొట్టాలి రే మొత్తం అట. ఇళ్ళకెళ్ళి ఆడ నువ్వు కొట్టిందా? నువ్వు 4 కొడితే 2 ఆట, 6 కొడితే 3 ఆట. అవుట్ గా సపరేగా. నువ్వు 120 కొట్టాలా? 120 కొట్టాలి నువ్వు. పోరి మొత్తం నీ స్కోరు ఇప్పుడు 12. నాయన ఇది మామూలు టిస్ట్ గారు. 120 రన్లు కొట్టాలా? డబల్ స్కోర్లకి వెళ్ళి సగమేనట. నువ్వు ఎంత కొడతా సగమేనట. ఫైనల్లీ అయితే మంచిగా డిసైడ్ అయ్యారు వాళ్ళు. అతి తెలివి ఉపయోగించారు. ఉన్న రన్లకి వెళ్ళి కాదు, కొట్టే ప్రతి ఒక్క రన్లకి వెళ్ళి హాఫ్ కట్ చేయాలన్నారు. అయినా ఒప్పుకున్నారు. గ్రేటే. కానీ 120 టార్గెట్. 3 ఓవర్స్ ఉన్నాయి. సిక్స్ కొట్టిండు. సో మనకు 3 రన్స్ కౌంట్ అవుతాయి. అయినా 29 రన్స్. 3 కాదు మొత్తం కౌంట్ చేయరు. లాస్ట్ డివైడ్ చేయరు. 29. ఫ్రెండ్స్ ఇంకా 3 ఓవర్స్ ఉన్నాయి. కన్నయ్యకి ఇచ్చిన టార్గెట్ 90 రన్స్. ఇంకా 93 రన్స్ కొట్టాలి కన్నయ్య అయితే. వేరే వాళ్ళు అయితే 14 వంగ 45 కొడితే విన్ అన్నట్టు. మహేష్ వేస్తుండే బౌలింగు. అది బూమ్రా లెక్క వస్తుందో మరి షోయబ్ అఖ్తర్ లెక్క వస్తుందో. వేయు. కీపర్లే భయపడి పక్కకు ఉంటారు. అవుట్ అయితే దెబ్బ తాకుతుంది కావచ్చు. కీపింగ్ ఉంటారు. మరి ఎడుగుతారు మరి డైరెక్ట్ భయపడుతున్నా అనుకుంటారు. నేను బాల్ స్పీడ్ వస్తుంది కావచ్చు, దెబ్బ తాకుతుంది కావచ్చు. వెనుకుంటారు.
ఏ కన్నయ్య ఒక 6 అయితే కొట్టిండు. ఇంకొక 14-6 ఇంకా 14 6లు పడితేనే నువ్వు గెలుతావురా. జస్ట్ 14 16 బాలకు 14 6లు. ఇప్పటికి నాకు అవన్నీ తెలియదు కానీ నువ్వు మొత్తం 33 స్కోర్ 33 స్కోర్ 4 6లు పడినావు. చిన్న గ్రౌండ్ చూద్దాం మరి 16 బాళ్ళకు 14 6లు కొడతారా కొట్టడా. ఓ అవరేక్ 6 2 అయితే కొట్టిండు. మొత్తం స్కోర్ 39. 120 కొట్టాలా, 13 6లు కొట్టాలా 120 రీచ్ కావాలంటే. వీళ్ళ కన్నయ్య అవుట్ అయింది అనుకో, అందులోకి సగం స్కోర్ చేసి 60 వరకు మళ్ళీ టార్గెట్ ఫిక్స్ చేయాలి. 4 అయితే పోయింది ప్రస్తుతానికి. 43 స్కోర్. బోల్డ్ బ్యాట్ కట్టింది. అవుట్ అయిండు కన్నయ్య. 43లోకి వెళ్ళి సహాయం పోతే 22. ఇటు గుడ్ బ్యాటింగ్. 43 కొట్టినారు. 7 రన్లు కొడితే ఆప్షన్స్ అయ్యేది, మిస్ అయిపోయింది. 43లోకి వెళ్ళి సగం అంటే 22. ఇంకా 38 కొడితే విన్ను. ఫ్రెండ్స్ ఇది కన్నయ్య గ్రౌండ్. మరీ దగ్గర ఉన్నాయి. ఇలా అంటే 6 పోయేటట్టు. రూల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. స్టెప్ క్యాచ్ అయితే సింగిల్ హ్యాండ్తో పట్టాలన్నట. సింగిల్ హ్యాండ్తో పడితే స్టెప్ క్యాచ్ అవుట్ అట. డైరెక్ట్ క్యాచ్ అయితే 2 హ్యాండ్స్తో పట్టినా సింగిల్ హ్యాండ్తో పట్టినా అవుట్ అనట. సో కన్నయ్య అయితే 43 కొట్టిండు. ఇందులో ఇక చిన్న గ్రౌండ్ కదా, వాళ్ళు కూడా మంచిగా 20-20 లెక్క కనిపిస్తుంది. వాళ్ళకు 5 ఓవర్స్కు 60, 70, 80 ఇట్లా రన్లు కొడుతున్నట. నేను ఇప్పుడే వచ్చినా ఇక్కడ కొత్త గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నాం అని అంటే మరి ఎక్కడ అని చెప్పి చూడడానికి వచ్చినా. మరి ఇక్కడ నూతులు ఏమైనా ఉన్నాయా, సేఫ్టీ ఉందా అని చూసినాం. అంతా అయితే బాగానే ఉంది. సో ఈ హాలిడేస్లలో అయితే ఇక్కడ పొలం వేయకుంటే ఇక మన ప్లేయర్స్ అందరు వస్తారు. సో ఇక్కడైతే వీడియో తీయడానికి అయితే తీస్తాం. ఏ జై 6 కొడతా చూద్దాం. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మరి 6 కొడతాడా లేదా. అన్నయ్య అయితే హెల్పర్ ఉన్నాడు. ఓ నన్ను కొట్టరు. రోజు సాయంత్రం ఏం ఆడుతున్నాడు రోజు సాయంత్రం. సో ఫ్రెండ్స్ ఇంట్లో దగ్గరనే ఇక ఈ ఇల్లు పక్క పొంట మన ఇల్లు ఉంటుంది. సో మన ఇంటికి దగ్గరనే ఈ గ్రౌండ్. సో మంచిగా సేఫ్ ప్లేస్. సో చిన్నగా ఉంది. పొలం వేసే వరకు అయితే మంచిగా ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసిగా ఇదైతే మా గ్రౌండ్. మేము ఎలా ఆడామో కామెంట్ చేయండి. మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరి కూడా ట్రైన్స్ డబ్లాక్స్ బాయ్. హెల్ప్ రన్నర్ ఉరుకో.